నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వేసవిలో నీటి ఎద్దడి రానియకుండా చెరువులు నింపాలి. ఎమ్మెల్యే అరవిందబాబు ఆదేశం. నరసరావుపేటలో ఓ కుటుంబం ఆత్మహత్యా యత్నం. చేసి కాపాడిన రూరల్ ఎస్ఐ కిషోర్. మా గ్యాస్ మా హక్కు నినాదంతో ఉద్యమిస్తాం. సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. న్యాయదేవత విగ్రహం ఆవిష్కరణ స్థానిక ఎంఏఎం లా కాలేజీలో. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలోని ఏ వార్డులోనూ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటమే మన ప్రాధాన్యత అని ఎమ్మెల్యే అరవిందబాబు అన్నారు. పట్టణ ప్రజల అవసరాల నిమిత్తం ముందస్తు చర్యగా చెరువులను పూర్తి స్థాయిలో నింపాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం నాడు ఎమ్మెల్యే మున్సిపల్ డిఈతో కలిసి నకరికల్ సమీపంలోని నకరికల్ చెరువును మరియు శాంతినగర్ వద్ద ఉన్న చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని పరిశీలించి పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యాన్ని నింపి ఆగస్టు వరకు 2 పూటలా నీటిని అందిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరిగేలోపే పట్టణానికి నీటిని అందించే ప్రధాన వనరులైన చెరువులను నింపడం ద్వారా ప్రజలకు నీటి కష్టాన్ని తప్పించవచ్చని పేర్కొన్నారు. ఎమ్మెల్యేతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి రవి, మడక ప్రసాద్, వేముల పాండు మరియు ఇతర ముఖ్య నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మరి రాబోయే కాలం మరి సమ్మర్ కాబట్టి మరి నగరికల్ వాటర్ ట్యాంక్ని, అదేవిధంగా మరి శాంతినగర్ వాటర్ ప్లాంట్ కూడా చూడటం జరిగింది. ఈ రెండింటిలో కూడా వాటర్ ఫుల్గా ఉంది. ఇటువంటి కార్యక్రమంలో నీటి ఎద్దడి లేకుండా నరసరావుపేట పట్టణానికి ప్రజలకి అందరికి కూడా ఇబ్బంది లేకుండా మరి వాటర్ అయితే రిజర్వాయర్స్ బాగున్నాయి. అదేవిధంగా ఇక్కడ శాంతినగర్ దగ్గర ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా చూడటం జరిగింది. పబ్లిక్ హెల్త్ ద్వారా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు నరసరావుపేట మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. డిఈ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడా దీన్ని పర్యవేక్షణ చేయడం జరిగింది. ఇక్కడ 6 MLD, 7 MLD, 9 MLD మరి ప్లాంట్లు ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లో, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో యాలం ట్రీట్మెంటు, క్లోరైడ్స్, ఫ్లోరైడ్స్ ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఏదైనా వాటర్ మాత్రం క్లీన్ వాటర్ రావడానికి వీలుగా అన్ని విధాలా ఏర్పాటు చేయడానికి మరి మున్సిపల్ సిబ్బంది రెడీగా ఉన్నారు. నరసరావుపేట పురపాలక సంఘానికి సంబంధించి మన శాంతినగర్ వద్ద ఉన్నటువంటి 6 MLD, 7 MLD, 9 MLD ప్లాంట్లని గౌరవ శాసనసభ్యుల వారు చదలవాడ అరవిందబాబు గారి సమక్షంలో మరియు పార్టీ నేతలు, ముఖ్యులు అయినటువంటి అందరితో ఇప్పుడు సందర్శించడం జరిగింది. అదేవిధంగా నకరికల్ వద్ద ఉన్నటువంటి మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉందో 250 ఎకరాలు విస్తరించి ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, శాంతినగర్లో 65 ఎకరాలు ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మరియు ఈ ప్లాంట్లని గౌరవ శాసనసభ్యుల వారు ఈరోజు ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు సూచనలు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలా చేయాలి, అదేవిధంగా టౌన్లో వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా రానున్నటువంటి వేసవికాలం ముఖ్యంగా పట్టణ ప్రజలందరికీ 2 పూట్ల తాగునీళ్లు వచ్చే విధంగా పురపాలక సంఘ సిబ్బంది అందరూ సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా గౌరవ శాసనసభ్యుల వారు తెలియజేస్తున్నారు. వారి సూచనలు తప్పకుండా పాటిస్తూ పట్టణంలో మంచినీటి సరఫరాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలమని ఇంజనీరింగ్ విభాగం తరపున మరియు పురపాలక సంఘం తరపున తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి దుర్గి నుంచి సంతమాగులూరు వచ్చి వాళ్ళ స్నేహితుని వద్ద కారు తీసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి నరసరావుపేట వైపు బయలుదేరింది. మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలానికి చెందిన శ్రీ పత్తి నరేంద్ర, త్రివేణి హర్షవర్ధన్ ధర్నశ్రీ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. అప్పుల కారణంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. భార్య త్రివేణి వాళ్ళ బంధువులకు చనిపోతున్నామని తన భర్త వారిని తీసుకుని వెళ్తున్నట్లు సమాచారం ఇవ్వడంతో బంధువులు దగ్గరలో ఉన్న పోలీసులకు ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రూరల్ ఎస్ఐ కిషోర్ చాకచక్యంగా మొబైల్ ట్రేస్ చేసి గుంటూరు రోడ్ డంపింగ్ యార్డ్ వద్ద వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ బంధువులకు సమాచారం ఇచ్చి కుటుంబాన్ని బంధువులకు అప్పచెప్పారు. బంధువులు రూరల్ ఎస్ఐ కిషోర్ను అభినందించారు. ప్రతి వ్యక్తికి సమస్యలుంటాయి, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, కానీ చావే పరిష్కారం కాదు. క్షణిక ఆవేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోకూడదు. నరసరావుపేటలో ఇటీవలే డాక్టర్ కుటుంబాన్ని చూశాం. సమస్యలకి ఎదురొడ్డి పోరాడాలి, కానీ చావే పరిష్కారం కాకూడదని రాకీ న్యూస్ చెప్తోంది. నరసరావుపేట రూరల్ ఎస్ఐని మాకు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం రాబడిన సమాచారం మేరకు ఒక కుటుంబం
పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకునే దానికి దుర్గి నుండి బయలుదేరి సంతమామూలు రెడ్ రోడ్ నుండి ఇటు వస్తున్నారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులైన చందు గారు అనే అతను మాకు సమాచారం ఇచ్చారు. ఇట్లా కారులో ఆత్మహత్య చేసుకునే దానికి ఆర్థిక ఇబ్బందుల వల్ల త్రివేణి ఆమె భర్త అయిన అమరేంద్ర అనేవాళ్ళు తన కొడుకు 5 ఏళ్ల కొడుకుతో 3 ఏళ్ల పాపతో ఆత్మహత్య చేసుకునేదానికి బయలుదేరారని చెప్పి సమాచారం రావడం జరిగింది. సదరు సమాచారం మీద ఆ యొక్క ఫోన్ నెంబర్ని ఇట్లా లొకేషన్ ట్రేస్ చేసి ఎమ్మడించి ఇక్కడ SRKT అండర్ బ్రిడ్జ్ మీద పట్టుకోవడం జరిగినది. ఆపి వాళ్ళని ఎమ్మటే పట్టుకొని వాళ్ళ కుటుంబీకులను పిలిచి వాళ్ళకి అప్పచెప్పడం జరిగినది. వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. కొంచెం క్షణికావేశంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చేసుకునే దానికి వెళ్తున్నట్టుగా వాళ్ళు కూడా నిర్ధారించడం జరిగినది. ఎలాగైతే మేము కాపాడగలిగాం. వాళ్ళంతా హ్యాపీ అయ్యారు. థ్యాంక్ యూ. నరసరావుపేటలో CPIM పల్నాడు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈనాడు మన రాష్ట్రం మరియు యావత్ దేశం గ్యాస్ ఆయిల్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ ధరలు ఇప్పటికే విపరీతంగా పెరిగాయి మరియు రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ మార్కెటింగ్ విస్తరిస్తోంది. గ్యాస్ అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవానికి అది సామాన్య ప్రజలకు చేరటం లేదు. విచిత్రం ఏమిటంటే మన సొంత తీర ప్రాంతాల్లో ముఖ్యంగా కృష్ణా గోదావరి బేసిన్లో పుష్కలమైన గ్యాస్ వనరులు ఉన్నాయి. మన రాష్ట్రానికి కనీసం కొద్దిపాటి సరఫరా కూడా సరిపడా జరగడం లేదన్నారు. కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ను పైప్ లైన్ల ద్వారా స్థానికంగా గృహాలకు PNG రూపంలో సరఫరా చేస్తే ప్రజలు బహుశా 200 రూపాయల కంటే తక్కువ ధరకే గ్యాస్ను పొందగలరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాలి. మా గ్యాస్ మా హక్కు అనే నినాదంతో మేము వామపక్ష పార్టీలు వివిధ ప్రజా సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్రంలో అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని ఉంది అన్నట్టుగా ఉంది పరిస్థితి. మన రాష్ట్రంలో KG బేసిన్లో అంటే కృష్ణా గోదావరి బేసిన్లో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున గ్యాసు ఆయిల్ నిల్వలు ఉన్నాయి. ఈ గ్యాసు ఆయిల్ నిల్వలన్నిటినీ అంబానీకి అప్పచెప్పి రిలయన్స్ కంపెనీకి ఈరోజు గ్యాస్ మనం దిగుమతి చేసుకొని రేట్లు పెరగటమే కాకుండా గ్యాస్ దొరకనటువంటి ఒక సంక్షోభ పరిస్థితిని రాష్ట్రం ఎదుర్కొంటా ఉన్నది. ఈరోజు మనకి గ్యాస్ రావాలంటే మ్యాంగళూరు పోర్టు నుంచి చర్లపల్లి మీదుగా రావాలి, లేదా విశాఖపట్నం పోర్టు నుంచి అన్న రావాలి. ఇక్కడి నుంచి తయారయ్యేటువంటి గ్యాస్ దీన్ని పైప్ లైన్ల ద్వారా నేరుగా గుజరాత్, మహారాష్ట్ర తీసుకుపోయి అక్కడ పోర్టుల నుంచి చుట్టుపక్కల దేశాలన్నిటికీ అమ్ముకొని వేల కోట్ల రూపాయలని రిలయన్స్ లాభం సంపాదిస్తుంది. మామూలు మార్కెట్లో దానికి ఉత్పత్తికి అయ్యేటువంటి ఖర్చు కన్నా రెట్టింపు ఖర్చు వసూలు చేస్తున్నారు. ఆ రేటు ప్రకారం ఈరోజు మనం గ్యాస్ కొనాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని ఏమంటారు? రాష్ట్రాభివృద్ధి తోడ్పడేటువంటి చర్య అంటారా? రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వినాశనానికి గురి చేసేటువంటి చర్య అంటారా? ప్రజల మీద వేల కోట్ల రూపాయల భారం వేస్తూ గ్యాస్ను మాత్రం తీసుకెళ్ళి ఆ రిలయన్స్ చేతిలో పెట్టడం ఏమిటనేది ఈరోజు మా ప్రశ్న. అందుకనే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయబట్టి మన గ్యాసు మన హక్కు. ఈ పల్నాడు జిల్లాకి సంబంధించి అధికారం జిల్లాలో విభజన జరిగింది, కానీ అధికారం ఉందా ఇక్కడ? టీచర్ ట్రాన్స్ఫర్తో సహా ఏ ట్రాన్స్ఫర్ జరగాలన్నా ఈరోజు గుంటూరులో చేయాలి. ఇక్కడ దానికి అదే అట్లాంటి అవకాశాలు రాలేదు. అవన్నీ చేయాలి, వాళ్ళకి అధికారాలు వచ్చేట్టుగా చేయాలి. ఇది మొదటి పని. రెండవది, ఏ ఆఫీస్కి సరైనటువంటి వస్తువులు లేవు. ఇప్పుడు మన కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోవాలంటే ఎటు నుంచి వచ్చినా 3 కిలోమీటర్లు పోతే తప్ప కలెక్టర్ ఆఫీస్ రాదు. అక్కడికి మరి కలెక్టర్ ఆఫీసు ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. కలెక్టర్ ఆఫీసు నిర్మాణం చేయాలి. అది కెనాల్ ఆఫీసులో ప్రస్తుతం నడుపుతున్నారు. దాన్నే అధికారికంగా ప్రకటించి అది జిల్లా కేంద్రంలో ఉంది, అవకాశం ఉంది, అదే కలెక్టర్ ఆఫీస్కి నడవదలుచుకుంటే దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు కూడా చేయాలి. అందుకని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం మీద దృష్టి పెట్టాలి. మూడవది, వినుకొండ మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు. చాలామంది ఆశించారు అరకుపొడిశాల గురించి ప్రకటన వస్తుందని. ఎమ్మెల్యేని కలిశారు, అందరినీ కలిశారు. రైతు సంఘం ప్రతినిధులు వెళ్ళడానికి అడగడానికి పోవడానికి నిరాకరణ చేశారు. చివరికి రోడ్డు పక్కన నిలబడి వరకుపొడిశాలు కావాలని చెప్పేసి అని అక్కడ రైతాంగం అడిగారు. ఇప్పుడు వేసవికాలం వచ్చింది, కనీసం ఇప్పుడు వెంటనే వాళ్ళకి మంచినీటి సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. మంచినీళ్ళు సరఫరా చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వెంటనే చేయాలి. బొల్లాపల్లి అట్లాగే వెల్దుర్తి ఈ 2 మండలాల్లో నీటి కొరత, చాలా తీవ్రమైన కొరత ఉంది. వేసవికాలంలో స్నానాలు 2 రోజులకి 3 రోజులకి స్నానం చేస్తామని చెప్తుంటారు. ఆ ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకొని అవసరమైన నీటి
వనరులు ఇప్పుడు ఏర్పాటు ఇప్పుడు వెంటనే చేయాలి. రెండవది వరకుపూడి సెల్ నిర్మాణానికి నిధులు కేటాయించారు. నరసరావుపేట కోట బజారు పులుపులవారి వీధిలో వేయించేసినటువంటి శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ రాతి నిర్మాణానికి నరసరావుపేట రామిరెడ్డిపేట వాస్తవ్యులైనటువంటి రావెల నాగేశ్వరరావు ధర్మపత్ని చంద్రావతి వీరి మనవడు గొడుగులూరి లలిత్ విక్రమ్ సింహ పేరున 1,116,000 రూపాయలను విరాళంగా దేవస్థాన కమిటీ వారికి అందజేశారు. వారి కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ దేవస్థాన కమిటీ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి పునరుద్ధరణ నిమిత్తం నరసరావుపేట రామిరెడ్డిపేట వాస్తవ్యులు శ్రీ రావెళ్ల నాగేశ్వరరావు గారు చంద్రావతి గారి దంపతులు వారి మనవుడి పేరు మీదుగా లలిత విక్రమ్ సింహ పేరు మీదుగా 1,116,000 రూపాయలు స్వచ్ఛందంగా ఆలయానికి సమర్పించారు. వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ అల్లవేళలా మేలు చేకూర్చాలని ఆశిస్తున్నాము. ఇదే విధముగా నరసరావుపేట ప్రజలు మా గుడి పునరుద్ధరణకి సహకరించి తోడ్పడవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. మండల కేంద్రమైన నకరికల్లులో హుస్సేన్ హాస్పిటల్ వద్ద నుండి పాతూరు వినాయకుని దేవాలయం వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం ఇటీవలనే పూర్తి చేశారు. ఈ సిమెంట్ రోడ్డును నాణ్యత ప్రమాణాలను పాటించి నిర్మించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు చక్కగా విశాలంగా ఉండటం వలన వాహనదారులు మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతున్నారని, ఈ రహదారిపై చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు కూడా తిరుగుతుంటారని, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్లను తక్షణమే ఏర్పాటు చేయవలసినదిగా సంబంధిత అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో టి రంగయ్య, సాంబయ్య, షేక్ రెహమాన్, జి శ్రీరాములు మహిళలు పాల్గొన్నారు. ఆర్ఎంబి రోడ్డు కాంచి సుమారు హుస్సేన్ హాస్పిటల్ దగ్గర నుంచి పాతూరు శివాలయం కాడికి రోడ్డు వేసి ఉన్నారు. ఈ రోడ్డు అయిపోయి కూడా దాదాపు ఒక 15 రోజులు పూర్తవుతుంది. ఇంతవరకు దీనికి స్పీడ్ బ్రేకర్లు ఏమంటే ఈ నకరికల్లో ఏఈ కానీ పంచాయత్ సెక్రటరీ గారు కానీ తారబోయాలి పాల్గొట్టేస్తాము, మధ్య జాయింట్లు ఉన్నాయి, ఆ జాయింట్ల వల్ల పగలగొట్టిన తర్వాత తార పోసిన తర్వాత వేస్తామని చెప్పి వాళ్ళు టైం గడపొస్తా ఉన్నారు. ఈ లోపు జనమేమో స్పీడ్ బ్రేకర్ వేసరికి పిల్లలు, తాగుబోతులు, గంజా బ్యాచి రోడ్డు విపరీతంగా స్పీడ్ వెళ్తూ ఉన్నారు. ఆ వెళ్తున్న సమయంలో ఒక టైంలో పిల్లలు నుంచి బయటకు వచ్చేసరికి టైంలో బండ్లు తగులుతూ ఉన్నాయి. దీనివల్ల కొంచెం దయచేసి ఈ దగ్గర రోడ్డుని స్పీడ్ బ్రేకర్ అర్జెంట్గా వెళ్ళి కూర్చున్నారు. వినాయకుడి దగ్గరికి రోడ్డు వేశారు. ఎమ్మెల్యే గారు కొనుక్కొని రోడ్డు వేయించారు. వారి సందర్భంగా రోడ్డు బాగా వేశారు, బాగానే ఉంది. కానీ ఈ రోడ్డుకి స్పీడ్ బ్రేకర్ లేవండి. మన పిఎస్ గారిని, ఏ గారిని వీళ్ళని అడిగితే పగలగొట్టి తారు పోసినాక స్పీడ్ బ్రేకర్ వేస్తామంటున్నారు. ఈ పిల్లలు అటు ఇటు తిరుగుతుంట్లో స్పీడ్ పోతున్నారు, అందులో 60 మీద పోతున్నారు. జనం తాగుబోతోళ్ళు వీళ్ళు వెళ్తున్నారు. మొన్న అయితే 2-3 దెబ్బలు తగలపోయినాయి. మా అందు దయ ఉంచి ఈ స్పీడ్ బ్రేకర్లు వేయవలసిందిగా కోరుకుంటున్నాము. నరసరావుపేట ఎంఏఎం లా కాలేజీలో న్యాయదేవత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దాసరి సూర్యప్రకాశ్రావు, మేదరమెట్ల రామ్ శేషగిరిరావు హాజరయ్యారు. న్యాయం, నైతిక విలువలను పాటిస్తూ సమాజానికి సేవ చేయాలని వారు సూచించారు. పలువురు న్యాయవాదులు, లా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Installation of the statues of Damodaram Sanjeevaya, Mahatma Gandhi and Ambedkar, and they also granted the permission to have the particularly this statue of justice. So when our students approached me, visited DSNLU to extend the invitation, I also expressed my thought of having this and how you got this and how you
brought this from Rajasthan and others. And I am also proudly announcing we have also the same type of statue in near future in our DSME law also. The legal education is important. So the present Supreme Court judges, at that time they were not having any national law universities. Our present professors, what we are, we studied from private law colleges and some universities, university law colleges. So here, that's why the most of the Supreme Court judges, say for example, Justice Lavu Nagesh Rao is from AC College, Justice N.V. Ramana is from Nagarjuna University Law College, Justice Chalmeshwari is from Andhra University. So like that, now the students have tremendous opportunity, and we have national law cultures, and at the same time we have the technology. It is the age of artificial intelligence, and it is immaterial in which institution you are studying. Lot of material you can get before your hands, and of course the intelligence, artificial intelligence has two edges. It can be misused or it can be properly used also. ఆ వరం ఏంటంటే కష్టం అనేటువంటి ఆయుధంతో రాసుకోరా నాయన అని చెప్పాడంట. కాబట్టి మీరందరూ కూడా నిత్య విద్యార్థుల్లాగా ఉండాలి. కష్టపడే తత్వంతో ఉంటే ఎప్పుడు కూడా శ్రమ అనేది గెలిసిద్ది. శ్రమ ఏవ జయితే అనేది ఎప్పుడు కూడా రుజువు కాబడినటువంటి సిద్ధాంతం అన్నమాట. కాబట్టి మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, బాగా కష్టపడండి, వృత్తిలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ కష్టపడేటప్పుడు తెలియనటువంటి ఒక ఇన్ఫీరియారిటీ తయారైద్ది. ఎందుకంటే ఈ వృత్తి అంతా ఈజీ కాదు మీరు సక్సెస్ అవ్వటం. ఎందుకంటే చాలా సీనియర్స్ ఉంటారు, కొత్త వాళ్ళకి కేసులు ఇవ్వరు. అలాగే జనరల్గా లా ఫస్ట్ జనరేషన్ పిల్లలు అంటేనే నో ఇన్కమ్ లేకపోతే లో ఇన్కమ్ అన్నమాట. లా ఫస్ట్ జనరేషన్ పిల్లలంటేనే ఏం చెప్తున్నా నేను, నో ఇన్కమ్తో ఉంటారు లేకపోతే లో ఇన్కమ్తో ఉంటారు. కిచెన్ గడవటం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఒక్కో దశలో. అటువంటి అప్పుడే మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి, అటువంటి అప్పుడే మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి, మీలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీయాలి ఆ సందర్భంలోనే అన్నమాట. అందుకనే ఒక మంత్రం కూడా నేను మీ అందరికీ చెప్పదలుచుకుంటున్నాను. నేను అది ఎప్పుడూ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు జీవితంలో. ఆ మంత్రం ఏంటంటే చాలా ఒక్కసారి అటెన్షన్తో వినాలి ఈ మంత్రాన్ని. ఎందుకంటే మంత్రం అనేది ఒక్కసారి ఉపదేశించబడిద్ది. సహనం చేదుగా ఉంటుంది, దాని ఫలితం తీయగా ఉంటుంది. ఏం చెప్పాం మంత్రం? సహనం పలకాలి గట్టిగా. సహనం చేదుగా ఉంటుంది, దాని ఫలితం తీయగా ఉంటుంది. అదే మీ జీవితం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేసవిలో నీటి ఎద్దడి రానియకుండా చెరువులు నింపాలి, ఎమ్మెల్యే అరవిందబాబు ఆదేశం. నరసరావుపేటలో ఓ కుటుంబం ఆత్మహత్యా యత్నం, చేసి కాపాడిన రూరల్ ఎస్ఐ కిషోర్. మా గ్యాస్ మా హక్కు నినాదంతో ఉద్యమిస్తాం, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. న్యాయదేవత విగ్రహం ఆవిష్కరణ స్థానిక ఎంఏఎం లా కాలేజీలో. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.